హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7 ప్రో మోడల్. మీరైతే చూడవచ్చు, జూమ్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి. క్రాక్స్ అయితే అవడం జరిగింది. డిస్ప్లే లోపల కూడా మనకి లైన్స్ అయితే పూర్తిగా రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బటన్ కూడా చూసారు కదా, బటన్ అయితే ప్రెస్ అవ్వట్లేదు. మనం అయితే ఫ్రేమ్ తెస్తాం కాబట్టి బటన్ అయితే మనకి న్యూ బటన్ అయితే రావడం జరుగుతుంది. ఛార్జింగ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. మీకు చూసారు కదా, లోపల ఎంత బ్రేక్ ఉండి లైన్స్ రావడం జరిగింది పూర్తిగా. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ డోర్ అనేది అయితే మనకి క్రాక్ అయితే రావడం జరిగింది. డౌన్ సైడ్లో అయితే కస్టమర్ అయితే బ్యాక్ డోర్ అదే ఉంచేయమన్నారు. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూడొచ్చు. మన సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది అయితే గ్లాస్ వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అయితే మీకు ప్యానల్ అనేది గ్లాస్ వస్తుంది. నేనైతే బ్లోయర్ది అయితే ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. 180 టెంపరేచర్ అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరైతే మీ బ్లోయర్ బట్టి అయితే మీరు పెట్టుకోవచ్చు. గ్లాస్ బాడీ కాబట్టి మీరు కొద్దిగా హీట్ అనేది ఎక్కువ ఇవ్వాలి. అదే ప్లాస్టిక్ బాడీ అయితే మీరు హీట్ అనేది ఎక్కువ ఇస్తే మెల్ట్ అవుతుంది బ్యాక్ డోర్ అనేది. అదొకటి గమనించాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బ్యాక్ డోర్ అయితే మనకి ఈజీగా అయితే రావడం జరిగింది. ముందైతే మనమే బ్యాటరీ వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి 11 months అయితే అవడం జరుగుతుంది. చూడవచ్చు మీరు డేటు 23/5/31. ఇంకా మనకి ఇంకో 1 month అయితే మనకి 1 year అయితే అవడం జరుగుతుంది. మనం బ్యాటరీ వేసి బ్యాక్ డోర్ అయితే చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ అనేది ఫ్లెక్స్ ఉంటుంది, అది రిమూవ్ చేసుకుని అయితే మనం సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. పూర్తిగా అయితే మీరు స్క్రూస్ అన్నీ అయితే రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే విత్ ఫ్రేమ్తో అయితే మనం వేయడం జరుగుతుంది. డిస్ప్లే అయితే దాని గురించి అయితే మొత్తం ఫ్రేమ్లో ఉన్న అన్నీ అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవాలి. ఆల్సో మదర్ బోర్డ్తో సహా బ్యాటరీ టోటల్గా ఆల్ పార్ట్స్ అయితే రిమూవ్ చేసి అయితే మనం పూర్తిగా అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే చూడవచ్చు, డిస్ప్లే కనెక్ట్ డిస్కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది కూడా డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది. మదర్ బోర్డ్కి పైన అయితే మనకి క్లిప్పింగ్ అయితే రావడం జరుగుతుంది, అది కూడా అయితే రిమూవ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు, మీరు చూసారు కదా, మనకైతే ఈజీగా అయితే మనకి రావడం జరిగింది. లాక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లాక్లో మీరు ప్రెస్ చేస్తే మీకు ఈజీగా అయితే వస్తుంది. మనకి సీసీ బోర్డ్కి అయితే సింగిల్ స్క్రూ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ స్క్రూ అయితే రిమూవ్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సీసీ బోర్డ్ అయితే మనకి రావట్లేదు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మనకి కింద స్టిక్కర్ అయితే ఉండడం జరుగుతుంది, గ్లూ స్టిక్కర్ అనేది. అది మనం రిమూవ్ చేసుకోవాలంటే బ్లోవర్తో మనం రిమూవ్ చేసుకోవాలి హీట్ ఇచ్చి. నేనైతే మనం ఇప్పుడు హీటింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు, మీరు మైక్ దగ్గర అయితే మీరు హీట్ చేయకండి ఫ్రెండ్స్, మళ్ళీ మీకు మైక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. చూసారు కదా, మనకి గ్లూ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. చూసారు కదా, ఆ ఏరియా మొత్తం గ్లూ అది. మైక్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓవర్ హీట్ అయితే ఇవ్వకండి. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మదర్ బోర్డ్ అయితే సైడ్కి పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అనేది అయితే మనం రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం 530 లిక్విడ్ అయితే వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా చూడవచ్చు, మనం ఓపెనర్ అయితే మనం ఓపెన్ చేసుకున్నాం. షార్ప్గా ఉన్న ఆ టూల్స్తో అయితే మీరు ఓపెన్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు బ్యాటరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే మీకు కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. షార్ప్ ఎప్పుడైనా మీరు ఉన్న టూల్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఫ్లాట్గా ఉండాలి మీకు ఓపెన్ చేసుకోవడానికి ఎప్పుడైనా బ్యాటరీకి. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే మనం రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంక డస్ట్ కూడా ఉండడం జరిగింది. డస్ట్ కూడా క్లీన్ చేసి అయితే మనం సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. మనం అయితే ఈ డిస్ప్లే అయితే మనం సైడ్కి అయితే పెట్టుకుందాం. మీకు ఇప్పుడైతే న్యూ డిస్ప్లే అయితే చూపించడం జరుగుతుంది. చూడవచ్చు, మీరు ఇక జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. సర్వీస్ సెంటర్ ప్యాక్ ఫ్రెండ్స్. ఇది రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7, నోట్ 7S, నోట్ 7 ప్రో 3 మోడల్స్కి అయితే ఒకటే డిస్ప్లే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన దగ్గర అయితే బ్లూ కలర్ అయితే లేదు, కస్టమర్కి అయితే చెప్పాం. రెడ్ కలర్, బ్లాక్ కలర్ అయితే ఉండడం జరిగింది. మన దగ్గర అయితే అవైలబుల్ స్టాక్ అయితే రెడ్ కలర్ అయితే వేయమన్నారు. మనం ఇప్పుడు రెడ్ కలర్ అయితే మనం వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, మీరు మనకి సర్వీస్ సెంటర్లో ఏదైతే వేస్తారో అదే డిస్ప్లే ఫ్రెండ్స్. 100% ఒరిజినల్ డిస్ప్లే ఇది విత్ ఫ్రేమ్. బటన్స్ కూడా మనకి దాంట్లోనే ఇంక్లూడ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో గ్లూ స్టిక్కర్స్ అవన్నీ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక 1 by 1 అయితే మనం పార్ట్స్ అన్నీ అయితే మనం దీంట్లో అయితే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓల్డ్ డిస్ప్లేలో ఏదైతే ఉందో ఆ పార్ట్స్ అన్నీ అయితే మనం దీంట్లోకి అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీరైతే చూడవచ్చు, చూస్తున్నారు కదా, ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి దీంట్లోంచి అయితే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనకి దీంట్లోంచి అయితే వెళ్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇది. పైన అయితే మనకి
నాయిస్ మనకి వెళ్ళడానికి అయితే మనకి ఇది హోల్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఇది కెమెరాకి అయితే మనకి గ్యాస్ కట్ ఫ్రెండ్స్, ఇది రబ్బర్ గ్యాస్ కట్. కెమెరా అనేది మనకి మూవ్ అవ్వకుండా అయితే మనకి ఇదైతే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంక ఇయర్ స్పీకర్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇయర్ స్పీకర్ అనేది మీకు పొజిషన్ అనేది చూసుకొని ఫిట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఫిట్ చేస్తే మీకు ఇయర్ స్పీకర్ అనేది రాదు ఫ్రెండ్స్, అదొకటి మీరు గమనించుకోవాలి. ఇయర్ స్పీకర్ అనేది కనెక్టర్స్ అనేవి మీకు సైడ్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో మీకు డౌన్ సైడ్ ఉంటాయి, కొన్ని అప్ సైడ్ ఉంటాయి, అది మీరు గమనించుకొని అయితే ఫిట్ చేసుకోవాలి. ఇది అయితే ఓల్డ్ డిస్ప్లే చూడవచ్చు, మనకి డిస్ప్లే కూడా అయితే మనకి బయటకి అయితే రావడం జరుగుతుంది. సైడ్కి అయితే పెట్టుకుందాం మనం ఓల్డ్ డిస్ప్లే అనేది. ఫస్ట్ బ్యాటరీ ఫిక్స్ చేద్దామా లేదంటే మదర్ బోర్డ్ ఫిక్స్ చేద్దామని చూస్తున్నాను ఫ్రెండ్స్. మనకైతే ఫస్ట్ అయితే మనం మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేసేద్దాం. ఫిట్ చేసిన తర్వాత అయితే మనం బ్యాటరీ అనేది ఫిక్స్ చేసుకుందాం. చూడవచ్చు మీరు ఇక్కడైతే మనకి లాక్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు మదర్ బోర్డ్ అనేది పై సైడ్లో అయితే ఎక్కించాలి, టాప్ సైడ్లో ఏదైతే ఉందో అది ఎక్కించిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ కంటే మీకు ఇక్కడ లాక్ అనేది ఉంటుంది. ఆ లాక్లోకి అయితే మీరు ప్రెస్ చేస్తే మీకు మదర్ బోర్డ్ అనేది మీకు లాక్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక నెట్వర్క్ కేబుల్ అయితే మనం దాని ట్రాక్ అనేది ఉంటుంది, నెట్వర్క్ ట్రాక్. ఆ ట్రాక్లోకి అయితే మనం పూర్తిగా ఎక్కించుకుంటే మనకి నెట్వర్క్ కేబుల్ అనేది పైకి అయితే రావడం జరగదు మళ్ళీని. నెక్స్ట్ ఇంక సీసీ బోర్డుకి కూడా మీకు లాక్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ కానీ మీరు ఫ్రంట్ కంటే మీకు లాక్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సీసీ బోర్డు కూడా మీకు చూడవచ్చు, సీసీ బోర్డుకి అయితే మనకి సింగిల్ స్క్రూ అయితే రావడం జరిగింది. ఆ స్క్రూ అయితే ఫిట్ చేసుకుంటున్నాను ఇప్పుడు, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే మనం ఫిట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఆల్ స్క్రూస్ అయితే మనం రింగర్ ఏ అయితే వచ్చినాయి స్క్రూస్ అవన్నీ అయితే మనం టోటల్గా అయితే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. స్క్రూస్ అనేవి మీరు ఓవర్ టైట్ అయితే వేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ రేపు రిమూవ్ చేసుకోవడానికి చాలామంది కష్టం అవుతుంది, లేదంటే స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. స్లిప్ అవ్వకుండా అయితే మీరు స్క్రూ అనేది ఫిట్ చేస్తే మీకు ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. రేపు మళ్ళీ ఏమైనా కంప్లైంట్ వచ్చినా సిమ్ ట్రే కూడా మనం వేయడం జరిగింది. ఇప్పుడైతే మనం బ్యాటరీ అయితే ఒకసారి గ్లూ అనేది చెక్ చేద్దాం. ఓల్డ్ గ్లూ అనేది అయితే మనకి స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్, అదైతే చెక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. మనకి ఎక్స్ట్రా గ్లూ అనేది ఏమీ అవసరం లేదు, ఆ గ్లూతో అయితే మనకి స్టిక్ అయిపోద్ది. గ్లూ అయితే మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. మనమైతే బ్యాటరీని అయితే ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ రావాలంటే మనం అది ప్రెస్ చేస్తే టోటల్ ఏరియా ఉన్నదంతా మీకు అది స్టిక్ అయి ఉంటుంది, మీకు మూవ్ అవ్వదు నెక్స్ట్ టైం మళ్ళీ. నెక్స్ట్ డిస్ప్లే కనెక్టర్ అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ ప్లగ్సెస్ ఏదైతే ఉందో అది కూడా అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది. మదర్ బోర్డ్ పైన అయితే క్లిప్పింగ్ అయితే రావడం జరిగింది కదా ఫ్రెండ్స్, అదైతే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు దీనికి కూడా లాక్ అనేది ఉంటుంది, అక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను లాక్ ఎక్కించి అయితే మనం ప్రెస్ చేయడం జరిగింది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీనికైతే స్క్రూస్ అన్నీ అయితే మనం ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్ స్క్రూస్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ టైం క్లిప్పింగ్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. క్లిప్పింగ్ వేసి అయితే దానికైతే స్క్రూ అయితే రావడం జరిగింది, డిస్ప్లే కనెక్టర్. నెక్స్ట్ టైం ఛార్జింగ్, నెక్స్ట్ బ్యాటరీకి అయితే ఒక క్లిప్ అయితే రావడం జరిగింది, దానికి కూడా అయితే మనం స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను, బూటింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. చూడొచ్చు మనకైతే మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనమైతే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకుందాం ఒకసారి. పాస్వర్డ్ అయితే మనం అన్లాక్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం టచ్ అయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది. మీరైతే చూడవచ్చు ఆల్ ఎడ్జెస్లో అయితే మనం టచ్ అనేది అయితే పూర్తిగా అయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో అయితే మనం పూర్తిగా అయితే టచ్ అనేది చెక్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ టాప్ అండ్ బాటంలో కూడా మనం టచ్ అయితే టోటల్గా అయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది. మనకైతే టచ్ అనేది అయితే ఎక్కడైతే మనకి వదలడం అనేది అయితే ఎక్కడ జరగలేదు ఫ్రెండ్స్. మీరైతే చూడవచ్చు ఇప్పుడు పవర్ సేవింగ్ మోడ్ అయితే ఆన్లో ఉంది, బ్యాటరీ సేవింగ్ మోడ్ అదైతే ఆఫ్ చేసుకోవడం జరిగింది. మనమైతే డయల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. డయల్ ప్యాడ్లోకి వెళ్ళి మనం అయితే టచ్ కూడా ఇక్కడ కూడా అయితే చెకింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు వైట్ బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకుంటూ ఉండండి, మీకు బ్లాక్ షేడ్స్ కానీ మీకు డెడ్ పిక్సెల్స్ కానీ ఏమన్నా ఉంటే మీకు కనిపిస్తాయి వైట్ షేడ్లో. టచ్ అయితే మనకి ప్రాపర్గా అయితే ఉన్నది ఫ్రెండ్స్, వర్కింగ్ అనేది. సర్వీస్ సెంటర్ ప్యాక్ మీకు మ్యాక్సిమం అయితే 99% అయితే మీకు అసలు కంప్లైంట్ అనేది రాదు. ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ 1-2 రావచ్చు, కానీ సర్వీస్ సెంటర్ ప్యాక్ అయితే మీకు 100% అయితే మీకు అసలు కంప్లైంట్ అనేది రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే మీకు మోడల్ అయితే చూపించడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. సరే అయితే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి మోడల్ చెక్ చేసుకోవచ్చు. రెడ్మీ నోట్ 7 Pro డివైస్ నేమ్. నెక్స్ట్ ఇంక మోడల్ నెంబర్ కూడా అయితే మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్.
సరే అయితే మనం కిందకైతే స్క్రోల్ చేద్దాం. ఆల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడైతే చూడవచ్చు. మీకు మోడల్ నెంబర్ అయితే జూమ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మోడల్ నెంబర్ M1901 F7S. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న ఈ మోడల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. అయితే బ్యాక్ అయితే పూర్తిగా అయితే రావడం జరిగింది. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరు, టచ్ అయితే మనకి ఎక్కడ కంప్లైంట్ లేదు కాబట్టి మనం అయితే స్విచ్ ఆఫ్ అయితే మనం మొబైల్ చేసుకోవడం జరుగుతుంది. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఒక 10 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. అప్పుడైతే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేసుకోండి. చాలామంది వెంటనే తీసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే హ్యాంగ్ అయిపోతుంది, లోగోలు స్టాక్ అవ్వడం అటువంటివి జరుగుతాయి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ కోసం అయితే మనం గ్లూ అనేది అయితే వేసుకోవడం జరిగింది. ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అదైతే మనం క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అదైతే కనెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. ఫస్ట్ అయితే మీకు ఇది లాక్ టైప్ అయితే రావడం జరుగుతుంది. ఆ లాక్లో అయితే మనం ఫ్లెక్స్ అనేది వేసుకున్నాక లాక్ అనేది వేసుకోవాలి. మీరు లాక్ వేసుకున్నాక ఇది ఐసీ టైప్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఎందుకంటే అది షార్ట్ అవ్వకుండా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఐసీ టైప్ అనేది మనకి ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అదైతే బయటికి అయితే రావడం జరుగుతుంది. వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది అయితే మీకు నీట్గా అయితే రావడం జరుగుతుంది. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. లోపైతే రబ్బర్స్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్ డోర్ గ్లూ అనేది వేయడం జరిగింది కదా, అది డ్రై అవ్వాలంటే మనకి మినిమం 2 to 3 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, ఇదైతే మనం రిమూవ్ చేసిన ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్. రైట్ సైడ్లో పెట్టడం జరిగింది, మీరైతే చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా అయితే చూడవచ్చు మీరు. చూస్తున్నారు కదా. ఒకసారి అయితే మొబైల్ అయితే ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మెనూకి వెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే కస్టమర్ ఫోటో ఉంది కాబట్టి మనం అయితే బ్లర్ అయితే వేయడం జరిగింది. చూస్తున్నారు కదా. ఇంకా వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. రెడ్ అయితే ఫ్రేమ్ వచ్చింది, బ్యాక్ డోర్ అయితే బ్లూ కలర్ అయితే రావడం జరిగింది.